అని ప్రతి కేసులో స్ట్రైక్ జాకెట్ ఫార్ములా యూజ్ చేసి అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళకూడదు, 41A సిఆర్పిసి నోటీస్ ఇచ్చి పంపించాలని చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ పర్టికులర్ జడ్జిమెంట్లో ఇప్పుడు నేను చెప్తున్న ప్రజెంట్ అపీల్ నెంబర్ 4199 ఆఫ్ 2017లో భార్య ఎవరైతే ఉన్నారో ఇతనికి అగైనెస్ట్ 2 క్రిమినల్ కేసెస్ పెట్టడం జరిగింది, జస్ట్ ఫర్ హెరైజింగ్ హిమ్ అండ్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్. క్రిమినల్ కేసెస్ పెట్టిన తర్వాత అండర్ 482 సిఆర్పిసి ఇన్ ది హానరబుల్ గుజరాత్ హైకోర్టులో ఆయన క్వాష్ పిటిషన్ ఫైల్ చేసుకోవడం జరిగింది. ది హైకోర్ట్ పుట్ అండ్ ఎండ్ టు ది క్రిమినల్ కేసెస్. 2 క్రిమినల్ కేసెస్కి ఒక ఎండ్ పెట్టడం జరిగింది, క్వాష్మెంట్ ఇవ్వడం జరిగింది. ఫార్చునేట్లీ ది హస్బెండ్ హ్యాస్ సక్సెస్ఫుల్లీ ప్రూవ్డ్, భార్య ఏవైతే ఎలిగేషన్స్ అతని మీద పెట్టిందో క్రిమినల్ కంప్లైంట్స్లో, ఆల్ ది ఎలిగేషన్స్ మేడ్ బై ది వైఫ్ ఆర్ ప్యూర్లీ ఆమ్నిబస్ ఎలిగేషన్స్. అండ్ ది కౌన్సిల్ ఫర్ ది పిటిషనర్ ఎవరైతే ఈ క్వాష్ పిటిషన్ వేసిన హస్బెండ్ యొక్క అడ్వకేట్ ఉన్నారో అతను కూడా ప్రూవ్ చేయడం జరిగింది. ఆల్ ది ఎలిగేషన్స్ మేడ్ ఇన్ ది కంప్లైంట్ ఆర్ ప్యూర్లీ డివైడ్ ఆఫ్ ఎనీ మెరిట్స్ అని చెప్పడం జరిగింది. ఆల్ ది కంటిన్యూయన్స్ ఆఫ్ ది లీగల్ ప్రొసీడింగ్స్ మే లీడ్ టు అబ్యూస్ ఆఫ్ ప్రాసెస్ లా అని కూడా చెప్పడం జరిగింది. సో విత్ ది సాటిస్ఫైడ్ విత్ ది కంటెన్షన్ ఆఫ్ ది అడ్వకేట్ ఆఫ్ ది హస్బెండ్, హైకోర్టు ఫార్చునేట్లీ క్వాష్ పిటిషన్ని అడ్మిట్ చేయడం జరిగింది. అలాగే ఎఫ్ఐఆర్ని ఛార్జ్ షీట్ని క్వాష్ కూడా చేయడం